ఆయన సంతోష్ రావు అని ఉంటాడు, సడకుని కొడుకు, గాయనకు కూడా రాజ్యసభ ఇచ్చిండు. ఇంటిల్లి పాదికి పదవులు ఇచ్చుకున్నాడు తప్ప మన ఊరికేమన్నా నిధులు ఇచ్చిండా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయిందంటే వెనకటికి ఎవరో చెప్పారు, తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంటే ఏం చూసింది లేదు, ఏమి తెచ్చింది లేదు. తిక్కలోడు తిరణాల కథ ఉంది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా. ఏనాడన్నా భూపాలపల్లికి వచ్చి ఏం కావాలని అడిగినాడే, తెచ్చిండా? అందుకే ఇవాళ అసలుకు నకిలీకి పోటీ. ఆయన గండ్రనే ఈయన గండ్రనే, కానీ ఇది అసలు గండ్రా, అది నకిలీ గండ్రా. ఇది నమ్మకం ఉన్న గండ్రా, అది నమ్మితే మోసం చేసే గండ్రా. ఆ ఎల్ల మీరు గెలిపిస్తే మీ గుండెల మీద దాన్ని శత్రువు సంఖలో చేరిండు. అట్లాంటి నకిలీకి అసలుకి ఈరోజు భూపాలపల్లిలో పోటీ జరుగుతుంది. కాబట్టే మిత్రులారా, ఇవన్నీ ఒకెత్తైతే నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొన్ననే నేను చెప్పిన, నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా. యాదవులు రేవంత్ యాదవ్ అన్నారు, బుదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు, గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు, మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు, మా సీతక్క రేవంత్ అన్న మా కోయబిడ్డ, మా సమ్మక్క సారలమ్మ చేసిండని చెప్పిండ్రు. ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు, నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్టు చేస్తాను. నేను అడగదలుచుకున్నా, అయ్యా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన మోతీలాల్ నెహ్రూ వేల కోట్ల ఆస్తులు దానం చేసిండు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ 10 ఏళ్ళు స్వతంత్రం కోసం జైల్లో ఉన్నాడు. మహాత్మా గాంధీ ఈ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చిండు. ఇందిరాగాంధీ ఈ దేశం కోసం రక్తం చిందించింది. రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ రోజు ఆత్మ బలిదానం చేసుకొని ఒక వీరుడుగా ఈ రోజు పని చేస్తున్నాడు. అలాంటి వారసత్వం వేల కోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద, ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్దీ ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ ఈడీ మీది కాదా, మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిని ఈడీ కేసులు పెట్టి ఆడబిడ్డను ఈ రోజు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మీకు ఉసురు తలగదా మోడీ గారిని కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా. ఇవాళ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 4000 కిలోమీటర్లు 150 రోజులు నడిచి ప్రతి పేదవాడి సమస్యను తెచ్చుకున్న, ప్రతి పేదవాడి గుండెను, ప్రతి పేదవాడి గూడాన్ని తలుపు తట్టిన రాహుల్ గాంధీని ఈడీ సిబిఐ కేసులతో వేధిస్తున్నారు కదా. మోడీ గారి దగ్గర ఉన్న ఈడీ సిబిఐ గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఉపయోగించినప్పుడు ఈ రోజు కూలేశ్వరం అయిపోయింది, పక్కనే ఉంది. 1,00,000 కోట్లు దిగమింగి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని మీ మోడీ గారే చెప్పిండ్రు కదా. సిబిఐ విచారణకు మీకు పంపించి 6 నెలలు అయ్యింది. ఎవడడ్డుకున్నాడు? ఫార్ములా ఈ కార్ రేస్లో ఈడీ కేసుకు పంపించి 6 నెలలు అయింది. ఇవాళ కేటీఆర్ని ఎందుకో పిలుస్తలేరు. ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ను హరీష్ను కాపాడుతున్నది మీరు కాదా? ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ను కాపాడుతున్నది మీరు కాదా? మరి ఎందుకు ఆ సిబిఐ ఈడీ ఈరోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ను విచారణకు కూడా పిలిపిస్తలేరు, అరెస్టు చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు, నేనెట్లా చేస్తాను. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐలతోని వేధించవచ్చు, కానీ మీ చీకటి మిత్రుడు, మీ ఫెవికాల్ బంధం, మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్ హరీష్ కేటీఆర్ను, ఈ శుక్రాచార్యుణ్ణి, మారీచుని, సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు.
కేసీఆర్ హరీష్ కేటీఆర్ అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్ కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు